A very good morning. It's day 3 of life begins at 2:50. We are now in Chandigarh. We still have to explore Chandigarh now. We are heading towards Sukna Lake, which is in Chandigarh. Today, after exploring Chandigarh, we'll be heading towards Ludhiana. Let's see how it goes. ఇప్పుడే మన డే 3 స్టార్ట్ అయింది. చండీగఢ్ ఎంత బాగుందంటే చాలా స్పేషియస్ ఉంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్లాన్ సిటీ అంట. అంటే ఈ సిటీ బిల్డ్ చేసే ముందే ఏవేవి ఎక్కడ ఉండాలి అన్నీ ప్లాన్ చేసుకుని ఈ సిటీని బిల్డ్ చేశారంట. చాలా స్పేషియస్ ఉంది, చాలా నీట్గా ఉంది. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంట ఉండడానికి. అండ్ ఇక్కడ పోలీస్ కూడా చాలా స్ట్రిక్ట్ అంట రూల్స్ విషయానికి వస్తే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చండీగఢ్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ చండీగఢ్ నుంచి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఈ లోపలికి వస్తే తెలుస్తుంది ఈ సిటీ గురించి అసలు. మనమైతే ఇప్పుడు సుఖ్నా లేక్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరము. ఇండియాలో నేను చూసిన అన్ని సిటీస్లో ది బెస్ట్ డెవలప్డ్ సిటీ ఏది అని అడిగితే నేను ఇదే అని చెప్తాను. అంత బాగుంది అసలు. ఇప్పుడు మనము సుఖ్నా లేక్ నుంచి రోజ్ గార్డెన్ వెళ్తున్నాము. అదే సుఖ్నా లేక్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి రోజ్ గార్డెన్ వెళ్ళి అక్కడి నుంచి లుధియానా అనే ప్లేస్కి వెళ్తాము. ఈరోజు లుధియానాను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. నేను రోజ్ గార్డెన్ అనుకున్నాను, ఇట్స్ యాక్చువల్లీ రాక్ గార్డెన్. For me a real home run. You and my dreams out in the weekend sun. Throw back that 40, Hennessy pouring right, fantasy take me there. Lay down that wild pain. I could always tell that you were right or die. Give you all the world, I spoil you 'cause you're mine. Living proof, powerless, I'll give you my Rolex. I could never tell you, baby, I could never tell you no. I got you, girl, and you got me. అసలు రాక్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఏం లేదు, కొంచెం ఏంటి ప్లేస్ బోరింగ్ ఉంది అనుకున్నాను. ఎంత బాగుంది ప్లేస్ అయితే, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. I could always tell that you were right or die. Give you all the world, I spoil you 'cause you're mine. Living proof, powerless, I'll give you my Rolex. I could never tell you, baby, I could never tell you no. I got you, girl, and you got me. రాక్ గార్డెన్ అయితే లిటరల్లీ నాకు కళ్ళు తెరిపించింది. నేను నా జీవితంలో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక యూజ్లెస్ స్టోన్స్తో కానీ, అంటే వేస్ట్ మెటీరియల్తో ఇంత మంచి ప్లేస్ని చేయొచ్చు అనిపిస్తుంది తప్పకుండా ఇది చూస్తే. వెళ్ళగానే ఏంటి ప్లేస్ కొంచెం బోరింగ్ ఉంది అనుకున్నాను, కానీ కొంచెం డీప్గా లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. తినేసిన తర్వాత అక్కడి నుంచి లుధియానా వెళ్ళిపోతాము. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు నిన్నటి నుంచి లంచ్కి రండి అంటే లిటరలీ ఇంకా టమ్మీ ఫుల్. ఇంకా ఈరోజు నైట్ కూడా తినక్కర్లేదు అనమాట. ఈ హస్కీని అయితే హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. మేబీ వెయిట్ తక్కువ కదా, అందుకే అనుకుంటాను. ఇప్పుడే మనము లుధియానాకు కూడా వచ్చేసాము. కొంచెం సేపు సిటీని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాము. నాకు తెలిసైతే నైట్ ఇక్కడ స్టే చేయను, మోస్ట్లీ అమృత్సర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. We just reached Ludhiana. This city looks so much crowded actually.
It reminds me of Hyderabad old city basically. Earlier we thought of staying here in Ludhiana, but now we are planning to go Amritsar, so we'll be heading towards Amritsar now. We'll reach there in 2 hours mostly. అమ్మో, లుధియానా సిటీ అయితే చాలా కంజెస్టెడ్ ఉంది. అసలు నాకైతే ఓల్డ్ సిటీయే గుర్తొచ్చింది. ఫుల్ రష్ ఉంది, చాలా హడావిడి ఎక్కువ ఉందన్నమాట. వెల్, ఇప్పుడైతే అమృత్సర్ బయలుదేరిపోయాము. అమృత్సర్ ఇక్కడ నుంచి నాట్ మోర్ దాన్ 100-150 కిలోమీటర్స్. సో ఈ రోజుకి స్టాప్ వచ్చేసి అమృత్సర్లోనే. మనకి ఇంకా ఒక 80 కిలోమీటర్స్ ఉంది అమృత్సర్. క్లైమేట్ అయితే వెళ్తూ ఉండగా ఇంకా చల్లగా అయిపోతుంది. ఎక్కువ చలేస్తే ఏం చేయలేము, ఆగిపోలేను కూడా కదా. 1 అవర్లో అయితే వెళ్ళిపోతాము. వెళ్ళిన టైం బట్టి అమృత్సర్ని ఈరోజే ఎక్స్ప్లోర్ చేయాలా, లేదంటే రేపు మార్నింగ్ లెగిచిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలా ఆలోచించాలి. చలి అయితే తట్టుకోలేకపోతున్నాను, షివర్ అయిపోతున్నాను లోపల. ఇలానే వెళ్తే ఇంకా ఫ్రీజ్ అయిపోతాను. ఏమైనా మంచి ఫుడ్ ప్లేస్ ఉంటే, అంటే ఒక మంచి చాయ్ ప్లేస్, ఐ మీన్ ఏదైనా ఉంటే అక్కడ ఆగి ఒక 2-3-4 ఛాయలు తాగేసి బయలుదేరిపోతాము. ఛాయ్ బ్రేక్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అమృత్సర్ ఈసారి తప్పకుండా. ఇంకా మధ్యలో ఇంకా బ్రేక్స్ అయితే ఇంకేం లేవు. ఆల్మోస్ట్ వచ్చేసాము అమృత్సర్కి. ఇప్పుడు టైం 8:20 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో రూమ్కి వెళ్ళిపోతాము. ఇప్పటికే నేను లోపల ఒక థర్మల్ పైన ఒక టీషర్ట్ పైన ఒక వార్మర్ పైన జాకెట్ వేసుకున్నాను. ఇవి ఉన్నా సరే అసలు నేను చలికి తట్టుకోలేకపోతున్నాను. ఇంకొక వింటర్ జాకెట్ వేసుకుంటాను రేపటి నుంచి. అది గాడిద గురం అర్థం అట్లా. ఇప్పుడే అమృత్సర్లో రూమ్ దగ్గర కూడా వచ్చేసాము. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. పార్కింగ్ అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు, బట్ ఈ హోటల్ ఓనర్స్ అయితే మేము చూసుకుంటాము, ఇంకా అంటే చైన్ లైన్ వేసేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఇక్కడే గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. ఒక్కసారి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ గోల్డెన్ టెంపుల్ని కూడా విజిట్ చేయాలి. Diamond rings for you, 1, 2, 3. Don't tell you why. 'Cause I got you, girl, and you got me. You back it up for me, a real home run. You in my dreams out in the weekend sun. ఇది మన డే 4. మనం ఇప్పుడు అమృత్సర్లో ఉన్నాము. వీళ్ళ హిందీ అంటే చాలా డిఫరెంట్ ఉంది. నాకు వచ్చిందే కొంచెం హిందీ. ఈరోజు మొత్తం అమృత్సర్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి స్టే చేయబోతున్నాము. రేపు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాము. నిన్న నైట్ వెళ్ళాము గోల్డెన్ టెంపుల్కి, అలానే మార్నింగ్ కూడా వెళ్ళాము. అసలు ఫొటోస్ తీసుకునివ్వట్లేదు, వీడియోస్ తీసుకునివ్వట్లేదు, చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. Day 4 of our life begins at 2:50. We are now in Amritsar, just in front of the Golden Temple. We are having breakfast here. Actually, we thought of going to Wagah border, but unfortunately it's closed due to COVID conditions. A bit disappointed. Anyway, we'll be exploring Amritsar today. We are staying back in Amritsar. Tomorrow we'll be heading to other place. ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాము గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్లోనే. అసలు చాలా అంటే చాలా బాగుంది. అయిపోయాను బ్లాక్. ప్రేటెల్లలో కూడా తెలియదు. అసలు చూద్దాం అసలు ఏం జరుగుతుందో. Give you all the world, I spoil
tell you, baby, I could never tell you no. ఫైనలీ బయటకు వచ్చాము రోడ్డు పైనకి. మొత్తం ఓపిక మొత్తం అయిపోయేలా ఉంది ఇక్కడ నడిపితే. ఇది బేసిక్గా ఫార్మర్స్ది ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కాదు, ఒక 3-4 months నుంచి ఇదే ప్రొటెస్ట్ జరుగుతుంది ఫార్మర్స్ది. అందుకే ఈ ట్రాఫిక్ కూడా. ఆ రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ లేన్ మొత్తం ట్రాక్టర్సే. ఫైనలీ ఇప్పుడు కొంచెం బ్రీత్ చేసుకోగలుగుతున్నాను. కొంచెం ఖాళీ రోడ్స్ వచ్చాయి. అమ్మో ఎంత ఘోరంగా ఉందండి, అంత ఘోరంగా ఉంది అమృత్సర్ లోపల. ఇప్పుడే సడాపిండ్ అనే ప్లేస్కి వచ్చాము. మరి చూద్దాం లోపలే ఉందో. ఇప్పుడు మనం సడాపిండ్లోకి వచ్చాం. సడాపిండ్ అంటే పిండ్ అంటే విలేజ్ అంట, సడా అంటే మన విలేజ్ అని దాని మీనింగ్ అంట. అరే ఈయనకి హాయ్ చెప్పు. హాయ్. ఇది అమృత్సర్లో ఉంది. అక్కడ ఒక క్రేజీ స్కూటర్ కూడా ఉంది, అది కూడా ఎక్కాలి. దీన్ని కిక్ కొడదాం. We are now in Sadapind. I was actually a bit tired compared to previous days, but today after coming here, like it's completely a different vibe for me. I'm liking this so much. I just want to explore many places here in Amritsar. Yesterday we've been to Golden Temple. That place is like so peaceful. I really loved that place. పంజాబ్ వచ్చి పిండి రుబ్బుతున్నాను. అమ్మా చూడండి అందరూ ఎలా చూస్తున్నారు నన్ను. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇప్పుడు ట్రై చేస్తున్నాను హెల్మెట్తో. మళ్ళీ ఎప్పుడు టీవీలో చూడడము, ఏదో షోస్లో చూడడం, కానీ ఇప్పుడు దీన్ని ఫీల్ చేద్దాం. ఎక్కడమే కష్టంగా ఉంది. అమ్మో వచ్చి ఓకే బ్రో. అరే అయ్యో జారుతుంది, గేర్స్ ఉన్నాయి కదా. నేనేంటి తిప్పేస్తున్నాడు, కళ్ళు తిరిగిపోతాయి కదా. జనాలు ఏంటి అలా చూస్తున్నారు. ఓ మై ఫా. ఓకే హెల్మెట్ ఉండకూడదంట, తీసేస్తున్నాను. మా జనాలు కూడా నన్ను ఘోరంగా చూస్తున్నారు. బాయ్ బాయ్. 10 secondsలో పాడేశాడు ఈయన. పాడేసి మళ్ళీ ఎక్కమన్నాడు, మళ్ళీ పాడేశాడు. అమ్మో ఈ రైడింగ్ గేర్ వల్ల ఇంకా స్లిప్పరీ ఉంది. అయ్యో వేసి ఇప్పుడు ఇది ఇంకా క్రేజీ ఉంటుందంట. ఇది చూడాలి ఇప్పుడు. దేని గురించి చెప్పాలంటే చూడండి, మనకి కొంచెం రిలేటెడ్ అనమాట. ఇది ఇప్పుడు ఈ పిక్చర్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎస్ జాగ్రత్తగా నడపండ్రు నాయన. వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అమ్మ బాబాయ్
రే జాగ్రత్త రా, ప్లీజ్ రా, భయం వేస్తుంది. అయ్యా అయ్యా, వాట్ ద రే 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 అయ్యా, రే బాబు, అయ్యో అయ్యా, ఈయన చూడండి డబ్బులు ఎలా తీసుకుంటున్నాడు. ఓహో నో, అయ్యా ఈయన వస్తున్నాడు ఇప్పుడు. అయ్యా ఓహో నో, ఓ మా రే, వీళ్ళకి అసలు కళ్ళు తిరగవనుకుంటాను. మధ్యలో ఓవర్టేకులు చేసుకుంటున్నారు ఏంటో వీళ్ళు. అమ్మో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మనము సద్దాపిండి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. చాలా మంచి ప్లేస్, చాలా ఫన్ ఉంది. మార్నింగ్ వచ్చేప్పటికి అసలు ఓపిక లేకుండా ఫుల్ లైక్ పడిపోయే స్టేజ్లో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చిందనమాట. Every fall